ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐల సహకారం మరువలేనిదని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీకి జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైసీపీ ఎన్ఆర్ఐలకి పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి అభినందనలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పర్యటనలో ఉన్న లక్ష్మీ పార్వతి మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొని సీనియర్ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ జగన్ తన పరిపాలనా హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని, తమలో చాలా మంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకొని వచ్చి దేశాల్లో స్థిరపడ్డారని, వారి రుణం తీర్చుకోవడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. పార్టీకి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగాలని లక్ష్మీ పార్వతి ఆకాంక్షించారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు నాగార్జున యలగాల, అనిల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ తోట్లి, విష్ణువర్ధన్ రెడ్డి, వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ, చైనా తర్వాత మనమే ఉన్నాం అంత. కానీ చైనా స్థాయిలో ఇంకా అంత ముందుకు మనం పోలేకపోతున్నాం. ఎందువల్ల పోలేకపోతున్నామంటే సామాన్యుడికి ధనికుడికి మధ్య అంతరం చాలా ఉంది. ఇప్పటికి కూడా 25 నుంచి 35కి ఏమో ధనికుడు ఎదుగుతున్నాడు, సామాన్యుడు ఇంకా ఇంకా తగ్గిపోతున్నాడు. ఇది నేను చెప్పినటువంటిది కాదు, మీకు సెక్ రిపోర్ట్ కేంద్ర వ్యవస్థ రూపొందించినటువంటిది. కేంద్ర అది పట్టణ శాఖను ఇంకా గ్రామీణ శాఖ ఇద్దరు కలిసి చేసినటువంటిది. అంటే సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం. సెక్ అంటే సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం అనేటువంటి రిపోర్టు కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో పూర్తిగా మూల ప్రాంతాలు ఉండేటువంటి పేదవాళ్ళ మీద కూడా అధ్యయనం చేసి వాళ్ళు ఇందిరాగాంధీ టైంలో అందించారు. అదే టైంలో గుహా కమిటీ అని ఒకటి, రామచంద్రరావు గారు గుహా కమిటీ, మీరు నెట్లో పోయినా కూడా ఈ విషయాలు మీకు తెలిస్తే అంత చదువుకున్నారు. వాళ్ళు కూడా రూపొందించారు మహిళల మీద కూడా. ఆ కమిటీ రిపోర్ట్స్ ఏం చెప్పినాయి అంటే ఈ దేశంలో ఇప్పటికి కూడా 55% దిగువన ఇంకా కూడా పేద వర్గాలు కేవలం నెలకు 5,000 చొప్పున జీవితం గడిపేటువంటి బడుగు పేద వర్గాలు ఉన్నారు ఈ దేశంలో. అందువల్లే దేశం ఇంకా ముందుకు పోలేకపోతుంది.